ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో సిఐసి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతల భేటీని నిర్వహించారు. రిమోట్ ఓటింగ్ వ్యవస్థని అందుబాటులోకి తెస్తూ తీసుకొస్తున్న నిర్ణయంపై ఈసీ పార్టీల అభిప్రాయం కోరింది. టీడీపీ తరపున పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, ఇక కేంద్ర ఎన్నికల సంఘం అఖిలపక్షం పార్టీ నేతలతో కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమైంది. అంటే ఈ రిమోట్ కంట్రోలింగ్ ఆపరేటింగ్ సంబంధించి ప్రధానంగా అఖిలపక్ష పార్టీ నేతలందరితో కూడా ఈరోజు సమావేశం నిర్వహించేందుకు ఆహ్వానం పంపించింది. ఈ మేరకు అన్ని పార్టీల నేతలందరూ కూడా ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన రాజకీయ పార్టీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రిమోట్ ఓటింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఏ విధంగా ఈ ఓటింగ్ నిర్వహించాలని దానిపై కూడా అవగాహన కల్పించేందుకు ఈ పార్టీ నేతలందరికీ ఆహ్వానం పంపించారు. ఇక ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్ణయాలపై పార్టీల అభిప్రాయం కోరింది ఈసీ. ఈ నెల 31లోపు ఈ తమ అభిప్రాయాలు వెల్లడించాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ అందరికీ లేఖలు రాసింది. ఈ మేరకు ఈరోజు సమావేశానికి రావాలంటూ కూడా ఆహ్వానం పంపింది. ఈ ఎలక్షన్ కమిషన్ ఆహ్వానం మేరకు అన్ని రాజకీయ పార్టీలు, అంటే దాదాపు 57 గుర్తింపు పొందిన 57 రాజకీయ పార్టీలకు, 8 జాతీయ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది ఎలక్షన్ కమిషన్. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ పంపిన ఆహ్వానానికి ఆహ్వానం మేరకు ఈ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి అందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రిమోట్ కంట్రోలింగ్ ఓటింగ్ ఏ విధంగా నిర్వహించాలి, అంటే వలస ఓటర్లకు సంబంధించి ఇతరత్ర సమస్యలపై కూడా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన ఈ రిమోట్ ఓటింగ్ ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ కూడా ఈరోజు సమావేశంలో వారందరి నుంచి సూచనలు, సలహాలు తీసుకుని ఉన్నారు. ఇక రిమోట్ ఓటింగ్ వల్ల న్యాయపరమైన, సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోబోతోంది. దానికి సంబంధించి ఈరోజు సమావేశం నిర్వహించింది. అంటే అఖిలపక్ష పార్టీల నేతలు ఏ విధంగా తమ సమస్యలను లేవనెత్తుతారు, తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు, అంటే రాష్ట్రాల్లో నెలకొన్న ఈ సమస్యలు కానీ ఈ ఓటింగ్కి సంబంధించి ఈ కొత్త ఓటింగ్ తీసుకురావడం వల్ల ఎటువంటి సమస్యలు లేవనెత్తుతాయి, అది అందరికీ ఆమోదయోగ్యమా కాదా అనేది అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వారి అభిప్రాయాలు తీసుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని సూచనలు ఇవ్వనుంది. ఆ సూచనలు కూడా ఈ రాజకీయ నాయకులందరూ విన్న తర్వాత ఇద్దరు ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఈ రిమోట్ ఓటింగ్ అనేది తదుపరి కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా వీరందరి అభిప్రాయం తీసుకొని ఉన్నారు. ఇక ఇంకొక 2 గంటల పాటు ఈ సమావేశం కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరగనుంది. ఉదయం ప్రారంభమైంది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో. ఇక అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీ నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, ఇటు టీఆర్ఎస్ నుంచి, ఇటు తెలుగుదేశం నుంచి, ఇతర పార్టీల నుంచి కూడా అందరూ హాజరైనట్లుగా సమాచారం అందుతోంది. చూడాలి. ఇక కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన ఈ రిమోట్ ఓటింగ్ సంబంధించి అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తాయా, తమ సూచనలు ఏ విధంగా